కష్టాలు ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ సినిమా చూపించే థియేటర్ వాళ్ళు కూడా కష్టాలు ఉంటాయి. ఆయన ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. శ్రీ కనకమలక్ష్మి టూరింగ్ టాకీస్ అండి. ఇది మన థియేటరే. ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రోజులు పక్క. రీసెంట్ గా సినిమా సంవత్సరం ఆడింది, హృదయకాలం. ఎందుకు తెలుసా? దాంట్లో హీరో ఎవడో తెలియక 10 సార్లు చూశారు. సినిమా అయిపోయింది, వస్తున్నారు మనలే. సినిమా ఎలా ఉంది మంది? ఇది సినిమానా? ఇది సినిమా అంటారంటారు దీన్ని? దీని యాక్టింగ్ అంటారా? దీని యాక్టింగ్ అంటారా? కిందకి వెళ్ళు. సుజాత, సుజాత చెప్పండి చెప్పండి. పేరేంట్రా సుజాత? మార్చుకోమని చెప్పే కదా. ఏం చేస్తాం సార్, నాకు అదే బాధ. మా నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీ నాన్న? వరుసగా 4 అబ్బాయిలకు అన్నాడు. ఈసారి అమ్మాయి పుడుతుంది ఎలాగన్నా దాని పేరు సుజాత అని పెట్టేదని ఫిక్స్ అయిపోయాడు. నేను పుట్టే పేరు ఫిక్స్ చేశాడు సుజాత అని చెప్పని. లోపల ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? చేస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అందుకే వచ్చినప్పుడు యాటిట్యూడ్ కోసం అలా లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఏం సినిమాలు చేసావు ఏంటి ముందు? ఏంటి సార్, బాహుబలి చూడలేదా? చూసాను. బాహుబలిలో కాళ్ళకే వెనకాల మొత్తం చాలా మంది ఉంటారు కదా సార్ బ్లాక్ గా. అందులో నేనే చేస్తా, గుర్రం కిట్ట అంటూ ఉంటా. ఇంకేటి విషయాలు? కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ 5,000 వచ్చింది సార్. 60 టికెట్లు వెళ్ళే కదా, 6,000 రావాలి కదా. 100 రూపాయలు వేసుకున్నా. టికెట్ 100 రూపాయలు ఇప్పుడు 6,000 వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? 80 రూపాయలకి ఇస్తాను ఎవడు కొనలా. బై 1 గెట్ 1 ఫిల్మ్ లో అమ్మాం. సరే పని చేయండి, నెక్స్ట్ షోకి టికెట్ 50 రోజులు అమ్మాను. ఊర్లోకి వెళ్ళిపోయి చెప్తా. ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు 20 రూపాయలు ఇస్తా, ఇటు రావద్దురా బాబు అంటున్నారు సినిమా చూడలేక. ఇంకా ఈ మంత్ శాలరీ ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం ఏంట్రా? నీకు శాలరీ పెంచుతున్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా. దేవుడు సార్ మీరు. తీసుకో. ఏంటి సార్? సినిమా టికెట్లు అమ్ముకో, 70 టికెట్లు. ఎవడు కొంటారు సార్ ఈ సినిమా? ఒక్క ఎవడు చూడట్లేదు. మొలతాడంటారా? మొలతాడు సినిమా. అంత కంపు. నీ పని ఏంటి? హౌస్ కీపింగ్. తెలుగులో చెప్పు. అదే బాత్రూమ్ కడతానండి. కంపు రాకపోతే ట్రంప్ వస్తాడా? నెక్స్ట్ షోకి ఎన్ని టికెట్లు వేసారు? ఒక్క టికెట్ వెళ్ళింది సార్. ఒక టికెట్ సినిమా వేస్తే మనకి డబ్బులు రావు, జనరేటర్ అన్ని వేస్ట్. వాడికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు. మీరు వెళ్ళి రెడీ అయిపోండి. మీరు పంపించేస్తారుగా? పంపించేస్తాం. ఓకే సార్. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దాగి గంతేస్తాం, సరా దాగి చిందేస్తాం మందం. అబ్బా తమ్ముడు, ఎవడరాడు? ఏడు గోలండి. ఒక్కటి వీడే. రే పిలుస్తుంటే అటు వెళ్తానంటే రాడు. వెళ్తుంది నువ్వురా, నేను కాదు. అబ్బా నేనా? అబ్బా నేనా? దేనికి వచ్చావు? ఏంటి కావాలి? సినిమా చూడడానికి వచ్చా. సినిమా పేరు ఏంట్రా? మొలతాడు. మొలతాడు. మొలతాడు పేరు ఏంట్రా? ఇటు చూడొచ్చు కదరా. ఇటే చూస్తున్నా. చూస్తున్నావా? మొలతాడు సినిమా కదని సినిమా ఇట్లా వెళ్ళిపోమని టైం అయిపోతుంది. సినిమా వేస్తావా? ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? టైం అయిపోతుంది. సినిమా ఇకపోతే వేసేస్తా. మొన్న అలాగే మా ఆవిడలా వేసేసా. చంపేశావా? చంపేయలేదు, అది ఒక మాట ఉంది. హట్ అయి ముందు వేసేసా. సినిమా వేస్తావా? చెప్తావా? ఒక టికెట్ సినిమా చెప్తా. ఏంట్రా? అరే దమ్ముంటే దగ్గరకు వచ్చి మాట్లాడరా. రారా నువ్వు, దగ్గరకు వచ్చి మాట్లాడరా. ఇక్కడే ఉన్నా. ఇక్కడే ఉన్నా. ఇప్పుడు వేయడానికి అవ్వదు కానీ నువ్వు బయలుదేరు. కామెడీ బాగా చేస్తున్నావు. రారా. సినిమా సరే వేస్తాం కానీ ఈ లోపల నువ్వు టాయిలెట్కి వెళ్ళరా. సరే. సుజాత, చెప్పండి సార్. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి సార్? నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటికిప్పుడు హీరో? ఇప్పటికి హీరో రా నువ్వు. ఓకే సార్. హీరోని ఎవరు సార్? అదే ఇదే అంటారా? నీ ముఖానికి నేనే ఎక్కువ. మ్యాట్ రేట్ అంటారా? వాడు తాగిసి వచ్చాడు రా సార్. ఆడి సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా. ఆ ఒక్కదానికి సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్. ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి, ఆడు పడుకుని పోతే వెళ్ళిపోదాం. కాదు సార్, మేనేజ్ చేయగలంటావా? నీకు శాలరీ పెంచుతాను రే. నాకు విన్నా కదా, ఏడికే పెంచుతా, నీకు కాదు. వచ్చేది వెళ్ళిపోయి. ఇదిగోండి సార్ 3D సినిమా. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరంలో దగ్గర కనిపిస్తుంది తెలుసా? ఓకే, అలా దగ్గరకు ఉన్నారా? అదే
అబ్బా అబ్బా కూర్చో. యాక్షన్ హీరో. అబ్బా 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 ఎలా కనిపిస్తారో నీ కంటికి. ఏమేం సార్? సగం సినిమా అయిపోయింది. ముఖేష్ స్టాడియం రా, ముఖేష్ స్టాడియం రా. ముఖేష్ ఆడంట. పెట్టు. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. 24 ఏళ్ళకే ప్రాణం పోగొట్టుకున్నాడు నా ముఖేష్. కానీ మంచి ఆర్టిస్ట్ ని పెట్టారయ్యా. కరెక్ట్ గా ఉన్నాడు రైడు. రెడీ రెడీ యాక్షన్. ముఖేష్ ఆడిన తర్వాత గాజులు అని ఉంటుందిరా. గాజులు అనేదిరా. కమ్మ గాజులు అమ్ముకుందిరా. గాజులు ఆడి పెట్టు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్మా నీ కష్టం ఎవ్వరికి రాకూడదు తల్లి. ఉన్న 2 గాజులు అమ్ముకున్నావా అమ్మా? నేను కొంటానమ్మా నీ గాజులు తల్లి. 2 గాజులు అమ్ముకున్నమ్మా తల్లి. కూర్చోండి సార్. 3D లో వెళ్ళిపోకూడదు లోపలికి మీరు. యాక్షన్. నా బెస్ట్ బ్యాట్స్మెన్ ద వాల్. ఏమయ్యా రాహుల్ గారు ఏడుందా? రెడీయా? సో వచ్చేస్తున్నాడు సార్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అంతా బాగానే ఉంది. వీడికి మధ్యలో స్టెప్ ఏమని ఆవిడ చెప్పారు. వీడికి ఇప్పుడు సినిమా స్టార్ట్. సినిమా స్టార్ట్. అడిగిన మీరే బాగా చేశారు సార్. థాంక్స్ రా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ సినిమా స్టార్ట్ బాగున్నామమ్మా. హీరోయిన్ వచ్చే ఇది రాగానే పినాయిల్ కంపులు వస్తుందండి. త్రీ స్పెట్స్ కాదు సార్. ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఓన్లీ కళ్ళకే కదరా, ముక్కుకి ఎందుకు? ఇది కొత్త సార్. 5D. యాక్షన్. డ్యూట్ వేసుకుందాం. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో, బంతి చెట్టుకు పూస్తాయి బంతి పువ్వులో బంతి పువ్వులో బంతి పువ్వులో. జడలో నా పెడతారు మల్లె చెండులో. ఇందాక ఇది ఇటువైపు అది అటువైపు ఉందా? లేదు సార్, మనం జగడ కూర్చున్నాం. పొల్యూషన్ చేంజ్ అయినట్లు కనిపిస్తుంది. పోసే సార్, మన స్క్రీన్ హెడ్పక్కే ఉంది. 3D స్పెట్సే కాదు, మొత్తం అన్ని కూడా స్క్రీన్ కూడా. మ్యూజిక్. జడలో నా వేస్తారు పూల దండలో. ఊదిరిపోతూ ఉంటాయి బెండకాయలు, మోసు పెంచుతుంటాయి ముల్లకాయలు. ఏదేమైనా గాని ఎవరేమన్నా గాని నేను చాలా దగ్గర 35mm 70mm చూసా. ఇదేంట్రా 75mm? మొన్న పండక్కి ఉదుద్దని స్క్రీన్ తీసాం సార్. ఉత్తగానే కొంచెం సాగింది అలాగా. రొమాంటిక్ జరిగిపోతుంది. రొమాంటిక్ చూడండి సార్. నేస్తమై వచ్చావే పుస్తలై నిలిచావే బహుమతి ఇచ్చావే. నన్ను తొత్తాంటారు సార్. ఆ 3D ఎఫెక్ట్ సార్. అమ్మాయి ముద్దు పెట్టి అనిపించిందా మీకు? అనిపించింది. మీకు ముద్దు పెట్టి అనిపించింది. నాకైతే అమ్మాయి నేను ఆడేంటి నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి హీరో మేము చేస్తే హీరో ఊరు కూడా కదా సార్. ఇంకోసారి హీరోయిన్ మీద చెయ్యేస్తే కోస్తా. సార్ చూస్తారండి సార్, మీరు వారంగా 3D స్పెట్స్. నీకు మామూలుగా ఉండదురా మిడత మోహన్ మిడత మోహన్.
మనం ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు కొంచెంసేపు మనం అలాగే ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం సార్. ఆ పాప్కార్న్ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ అది నేను ఎక్కడో చూసాను రా. ఎప్పుడు రమ్మన్నారు ఇప్పుడు పాప్కార్న్ అమ్ముకోవడం ఇప్పుడు అవసరం ఇప్పుడు. సార్ బిజినెస్ పోతా సార్, టికెట్లు అలాగ పోవట్లేదు. ఏంట్రా బిజినెస్ ఏంట్రా? జరగండి ఫినాయిలు ఇక్కడ హీరోయిన్ గా వచ్చా. లేదు సార్ 3D పెట్టి చూడండి ఎవరు కనిపించరు. ఇప్పుడు చూడండి ఉన్నారా? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది సార్. అది ఫస్ట్ హాఫ్ ఏం చేశారా? రేపు సీన్ వస్తుంది చూడండి సార్. ఇప్పుడు వద్దు నన్ను రేపు చేద్దు. ఏమైంది? హీరోయిన్ రేపు చేస్తుంటే చూస్తూ ఎక్కడికి వెళ్ళారా నువ్వు? దాన్ని ఎవరు ఎక్కడికి వెళ్ళారా? గట్టిగా విశ్రాంతి తీసుకుందాం సార్. రే సినిమాకి ఎన్ని విశ్రాంతులు ఉంటాయరా? దీనికి 2 సార్. ఎందుకురా? అంటే ఇది 3D కదా సార్, కొత్త క్లాస్ వేస్తారు ఇప్పుడు దీనికి. ఆ పాప్కార్న్ పాప్కార్న్ తగలట్ట. పాప్కార్న్ కొనండి సార్. ఆడే ఎన్నిసార్లు స్క్రీన్ యాక్ట్ చేస్తే ఎన్నిసార్లు బయటకు వస్తారా? వీళ్ళు ఎవరు యాక్ట్ చేశారు సార్? పాప్కార్న్ కొనండి సార్ ప్లీజ్. ఏం కొనాలరా? పాప్కార్న్ సార్. ఏం కొనాలరా? కష్టజీవివా అమ్మా నీవు, కష్టజీవివానే. అవన్నీ ఎందుకు కానీ ఒకరి కోసం సినిమా అని చెప్పి మేమే డ్రామా వేసాం సార్. ఎంతసేపు మిమ్మల్ని అమ్మిద్దామని. మీరు 3D అన్న నమ్మట్లేదు సార్, లోపలికి వెళ్ళిపోతున్నారు సార్. అబాకిలతో పట్టుకొని ఇలా సినిమా చూపిస్తారా 3D 4D అని? సార్ జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో, మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలో మామిడికాయలో మామిడికాయలో. అరే మల్లె చెట్టుకు పూస్తాయి మల్లె పువ్వులో మల్లె పువ్వులో మల్లె పువ్వులో. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్టోరీ? బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. పాప సీను బాగా కష్టపడ్డాడు. గుడ్, బాగుంది. రోజా గారు 3D స్టైల్. సుధీర్ ఎంట్రీ వస్తే ఇది కాదు నాకు ముఖేష్ యాడ్ కావాలి, గాజులు యాడ్ కావాలి, బ్యాటింగ్ యాడ్ కావాలి అని అన్ని మళ్ళీ వేయించుకోవటం అనేది బాగుంది. ఇంతవరకు ఎవరు చేయలేదు మన జబర్దస్త్ లో, కొత్తగా అనిపించింది.